హాయ్ అండి సంతోష్ గారు. సో 'దేవరా' అయితే మనకి ఒక ట్రైలర్ అయితే వచ్చేసింది. మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' అంత మంచి హిట్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం కదా. ఎలా అనిపించింది ట్రైలర్? నాకైతే బాగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఓకే. అంటే కొరటాల శివ గారు లాస్ట్ టైం ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది. చాలా మంది ఇప్పుడు చాలా ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే ఆచార్య మూవీనే మళ్ళీ తీస్తున్నారా అని కదా. సో ట్రోల్ చేయొచ్చు. ఏ సినిమా అయినా ట్రోలింగ్ అనేది ఎవరిని వదలరు. సినిమా అనేది ట్రోలింగ్ ని మనం పట్టించుకోవద్దు. మన కంటెంట్ ఉంటే ఎంత ట్రోల్ చేసినా సినిమా అనే రిజల్ట్ చెప్పు. బట్ సినిమా చూడకనే ముందే ఇప్పుడు నుంచే అంత టార్గెట్ చేస్తున్నారంటే ఒక వ్యక్తిని అంత టార్గెట్ చేయడం అవసరం లేదండి. ఎవరికైనా ఏ వ్యక్తి అయినా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఇప్పుడు మన తెలుగు సినిమా ఇంతకు ముందు మన తెలుగు సినిమా అనేది మన వాళ్ళని ఎక్కడికి పోయినా ఎవరికి తెలియదు. మన ఏపీ తెలంగాణ వరకే మన సినిమాలు. కానీ ఈ రోజు జపాన్ లో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అన్న మూవీ జపాన్ లో ఇప్పుడే టికెట్లు అన్ని సేల్ అయిపోతున్నాయి. సో పాన్ ఇండియా అయిపోతున్నారు స్టార్స్. ఏం చేస్తున్నారు, గర్వపడాలి తప్పించి మీరు ట్రోల్ చేయండి, ట్రోల్ చేయదు. సినిమాని చూసిన తర్వాత ఒక ఆడియన్స్ కి ఒక టికెట్ పెట్టుకొని చూసే ఆడియన్స్ కి బాగుందంటే బాగుందని చెప్పి, నచ్చలేదని చెప్పే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఫ్యాన్స్ కూడా కొన్ని కంట్రోల్లో ఉండాలి. ఏ ఫ్యాన్స్ అయినా కానీ నేను అవ్వచ్చు, నా హీరో కావచ్చు, ఎవరు హీరో కావచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ సినిమాని ఆడుతుంది. అదొక్కటి జనాలు చూసుకోవాలి. ఇంకోటి 'దేవరా' మాత్రం ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రివ్యూలో కూడా చెప్పారు లాస్ట్ 40 minutes అనేది చాలా హైప్ ఉంటుంది అని చెప్పారు. ఎంజాయ్ చేస్తారు లాస్ట్ 40 minutes అని చెప్పారు. అంటే మేబీ పార్ట్ 2 కూడా ఉంది కదా, దాన్ని రివీల్ చేయడం కానీ మనం జడ్జ్ చేయలేము. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, రాజమౌళి గారు ఉన్నారు, తర్వాత డైరెక్టర్ తను ఇన్స్పైర్ అయి చూసుకుని చాలా మంది డైరెక్టర్లు అవుతారు. ఒక సినిమా అన్నప్పుడు ఏ సినిమా కానీ ఇంతకుముందు సినిమాల ప్రభావం కానీ ఇంతకుముందు సాంగ్స్ మూవీలో 5-6 సాంగ్స్ ఉంటాయి. మరి ఈ మూవీలో ఎందుకు సాంగ్ పెట్టిర్రు అని అంటామా? సినిమా అనేది ప్రభావితం ఖచ్చితంగా ఉంటుంది. హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేసే సీను. కానీ మనం ఇప్పుడు జనాలు ఏంటంటే ఆ సినిమాని అక్కడ మనం ఎంజాయ్ చేయగలిగాము, థియేటర్ కి వచ్చి జనాలు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది చూడాలి. కానీ కాపీ అనేది కొన్ని రిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది, తప్పదు. ఎవరికైనా ఫేస్ చేయాల్సిందే. ఏ హీరో అయినా అక్కడికి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు నవల అక్కడ హిందీ సినిమాల నుంచి రాసుకుంటారని, రాజమౌళి గారు వచ్చేసి ఆ సినిమా నుంచి కాపీ చేశారని. బట్ అది సినిమా రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత జనాల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఎంతవరకు ప్రభావితం చేసి అప్పుడు మనం ఒపీనియన్కి వస్తే బాగుంటది. ఇప్పుడే సినిమా రిలీజ్ కాకుండా ముందు అని. బట్ ఎన్టీఆర్ అన్న ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, మంచి హైప్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ కూడా మంచి అక్కడ హైప్ ఉంది. అంటే శ్రీకాంత్ గారు ఉన్నారు. బట్ మెయిన్ ఏంటంటే దీనికి బోన్స్ ఎవరు కాదని అవునన్నా ఎన్టీఆర్ అన్ననే నట విశ్వరం. ఇప్పుడు మ్యాజిక్. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, సినిమా అంత లేదు, అది ట్రైలర్ అంత లేదు, బెడ్షీట్ కొడుతుంది అని అంటున్నా. కానీ నేను ఒక తెలుగు ఆడియన్స్ సినిమా ప్రేమించి చెప్తున్నా, అనురుద్దీన్ మ్యూజిక్ కానీ ఎన్టీఆర్ అన్న ఒక 4-5 డైలాగ్, ఒక ఫైట్ ఎలివేషన్స్ పడ్డాయనుకో సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సినిమాని ఇప్పుడు మొత్తం కాపాడేది డైరెక్టర్ ఎవరో కాదు, ఎన్టీఆర్ అన్నది. బట్ డైరెక్టర్ వీలు ఉంది, తీసే విధానం ఉంటుంది. మళ్ళీ కింద మీద అయింది అనుకో ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు 27 సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడచ్చు, ఏ ఫ్యాన్ మాట్లాడచ్చు, అంటే ఎవరన్నా రివ్యూ చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ పెట్టుకొని చూస్తే సినిమా నచ్చిందంటే నచ్చిందంటారు, లేదంటే లేదంటారు. బట్ ఇప్పుడే ట్రోల్ చేయొద్దని నా ఒపీనియన్. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మంచి హిట్ కొడతాడు. ఎందుకంటే 3RR లో ఎన్టీఆర్ అన్నకి ఆ మూవీలో ఫస్ట్ సీనే ఉంటుంది, బాగా హైప్ ఇచ్చేసాం. దాని తర్వాత కొద్దిగా డౌన్ అయింది. రామ్ చరణ్ అన్నకి ఎక్కువ హైప్ వచ్చింది, దానివల్ల డిసప్పాయింట్ లో చాలా మంది ఫ్యాన్స్. దీంట్లో ఏంటంటే డ్యూయల్ రోల్, డాన్స్ చేస్తాడు, యాక్టింగ్. ట్రైలర్ లో అది అమాయకత్వం, మనకు అదుర్స్ సినిమాలో గుర్తుకొచ్చిన అమాయకత్వము, ఆ ఫైట్ సీన్స్, విజువల్స్, ఆ ఫిష్ మీద వెళ్ళడం చాలా కొత్తగా అనిపించింది. మరి సినిమా చూసిన తర్వాత మనకి ఇంకా హైప్, వాళ్ళ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మంచి హిట్ అవ్వాలి, తెలుగు ఇండస్ట్రీ ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ట్రైలర్ లో మనం చూసుకున్నట్లయితే యాక్షన్ పార్ట్ పెట్టకుండా యాక్షన్ పార్ట్ పెట్టేసి యాక్టింగ్ లెవెల్స్ ఏం చూపించలేదు అని చెప్పి కింద కామెంట్స్ వచ్చినాయి, మీరు చూసుంటే. సో అంటే డల్ ఉంది, మొత్తం యాక్షన్ తోటి అయిపోయింది, ఇలాగే ఉంటది ఆ సినిమా అంతా కూడా అని చెప్పి చాలా మంది అన్నారు. అండ్ పెద్దగా స్టోరీ కూడా ఏం లేదని కూడా కామెంట్స్ పెట్టినట్టున్నారు. అదే చాలా మంది పెడతారు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక వీడియో చూసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకి కామెంట్ చేయొచ్చు, తప్పలేదు. బట్ సినిమా చూసిన తర్వాత మనం ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే బాగుంటది. రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. చాలా మంది ఆచార్య దాన్ని అంటే చాలా మంది ఏమంటున్నారంటే చిరంజీవి గారు అప్పుడు తనకు ఏదో ఫ్రీడమ్ ఇవ్వలేదు అని మళ్ళీ దాన్ని తీసారని. అవన్నీ కాదు. మనం సినిమా చూసిన తర్వాత
సో ఇక్కడ చిరంజీవి గారు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వలేరు, ఇక్కడ వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇవ్వలేరు. సినిమా అన్నప్పుడు హిట్ ఫ్లాప్లు అనేది కామన్ ఏ డైరెక్టర్ కన్నా. దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ మూవీ తీయడమే. బట్ అంత జరిగినాక కూడా మరి కొరటాల ఏదైనా రాంగ్ చేసిరు అనుకో, అప్పుడు కొరటాలాగా తప్పు కూడా అయిపోతుంది. రెండు ఫేస్ చేయాలి మనం. ఇప్పుడు సినిమా తీసిన హిట్ అయినా ఫేస్ చేయాలి, ట్రోల్ అయినా ఫేస్ చేయాలి, ఫ్లాప్ అయినా ఫేస్ చేయాలి. దానికి మనం చెప్పుకోగలగాలి. నాకైతే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మీద, అతని డాన్స్ మీద నాకు నమ్మకం ఉంది. సాంగ్స్ మ్యూజిక్ కూడా 3 సాంగ్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి, బాగున్నాయి. సో యాక్షన్ సీన్ అంటే ట్రైలర్ ని ఏంటంటే మ్యాజిక్ అంటే ఇప్పుడు ట్రైలర్ ని చూసి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, కానీ దీంట్లో యాక్షన్ సీన్ అన్నట్టు ఎక్కువ పెట్టారు. విజువల్స్ కానీ అంటే ఫ్యాన్స్ కి అట్రాక్ట్ చేయడానికి చూసారు. సినిమాలో అయితే మంచి స్టఫ్ ఉంటుందని, అంటే పార్ట్ 2 2 పార్ట్స్ ఉన్నాయి, భారీ లెవెల్లోనే ప్లాన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి దీనికి స్పందించిన రామ్ చరణ్ అని ఒక వీడియో ట్రోల్ అవుతుంది, అది ఎప్పటిదో తెలీదు, బట్ చాలా వరకు ట్రోల్ అవుతుంది, దానికి ఏమంటారు? ఒకటి సినిమా వాళ్ళది ఏంటంటే రామ్ చరణ్ అన్న అండ్ ఎన్టీఆర్ అన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ట్రిపుల్ ఆర్ చేశారు. సో చాలా మంచి బాండింగ్ చూస్తున్నాం మనం ఎన్ని ఫన్నీ వీడియోలు. కాకపోతే అది పాత వీడియో అంట, మేబీ చేస్తారు, ట్వీట్ చేయొచ్చు, ఏదో చేస్తారు వాళ్ళు. ఇంకోటి ఎందుకు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వాళ్ళందరూ ఒక ఇంటర్వ్యూ ఉంది, సందీప్ వంగ ఇంటర్వ్యూ ఉంది అని చాలా అండి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని మీమ్ స్పీచ్లు ఏంటంటే అవి పెట్టేసి ట్రెండింగ్ చేస్తుంటారు. కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని వాస్తవాలు ఉండవు. బట్ చూడాలి ఏమవుతుంది అనేది చూడాలి. ఓకే, సో ఫైనలీ దేవరా అయితే హిట్ అవ్వబోతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా హిట్ అవుతుంది. మన తెలుగు సినిమా ఇప్పుడు తెలుగు సినిమా వైపు ఎక్కువ చూపు ఉంది, అక్కడ బాలీవుడ్ లో కూడా అంత సినిమాలు ఆడట్లేవు. బట్ ఎన్టీఆర్ అన్న అయితే మంచి సాలిడ్ హిట్ కొడతాడని అనుకుంటున్నా. చూడాలి, వెయిట్ చేసి 27 మనం ఎంత మాట్లాడుకున్నా 27 నాడు ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్, అదర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ రిజల్ట్ ఇస్తారు, దాన్ని మనం స్వాగతించాలి. ఏది ఇచ్చినా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా మంది వారు ఏ ఫ్యాన్స్ లో, నేను కూడా ఒక హీరో ఫ్యాన్, ఎదురు ఇప్పుడు ఒక కామన్ ఆడియన్స్, ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఉన్నాం, మనం చెప్తాం హీరో మీద అభిమానంతో, బట్ నెక్స్ట్ ఒక రోజు 2 రోజులు దాని తర్వాత ఎవరు కామన్ ఆడియన్స్ సినిమా వచ్చి జడ్జ్ చేస్తారు. ఒక హీరో ఫ్యాన్ చూస్తేనే హిట్ అవ్వదు సినిమా. అంటే ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్స్ అంత క్రేజ్ ఉంది చూస్తారు, ఏ హీరోనే కావచ్చు, ఆ హీరోయిన్ కాదు, అందరు హీరోలకు. మరి వాళ్ళ ఫ్లాప్ అయిన సినిమాలను హిట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే దాంట్లో ఫ్లాప్ అయింది, కంటెంట్ లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఒక కంటెంట్ లేకుండా మంచి స్క్రిప్ట్ తోని, ఇప్పుడు స్క్రిప్ట్ తోని జనాలు మ్యాజిక్ చేసి కామెడీ పెట్టి, అరే పాత స్టోరీ అయినా కొత్తగా తీశారు, విజువల్ గా బాగా తీశారు, మ్యూజిక్ బాగుంది, చూడొచ్చు, టికెట్ పెట్టి అనేది చేయగలిగితే చాలు, జనాలు ఆటోమేటిక్ ఆడియన్స్ వచ్చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒక స్టార్ హీరో ఉంటే అది బయట స్ప్రెడ్ అవ్వడానికి దగ్గర 50 రోజులు ఆడేస్తుంది సినిమా. బట్ ఇప్పుడు అప్పట్లేదు, ఎంత స్టార్ హీరో అయినా, ఏ హీరో అయినా 1 షో పడ్డది అనుకో, అది రిజల్ట్ తెలుసు. బాగుందంటే టికెట్, ఇప్పుడు ఒక రివ్యూ చూస్తారు వాళ్ళు, ఒక 4 బాగుందని ఒక్కరు కాలేదంటే టికెట్ దిగుతుంది. 4 బాగాలేదు ఒక్కళ్ళే బాగుందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓటీటీలో వస్తుంది కదా అని చూసుకుంటున్నారు. సో సినిమా చూసిన తర్వాత ఎవరు మాట్లాడినా నేను దాన్ని స్వాగతిస్తాను. మేబీ నేనైతే పక్కా హిట్ ఇస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ ఒక చిన్న దాని గురించి డిస్కస్ చేసి మనం క్లోజ్ చేద్దాము. జాన్వీ కపూర్ మీద ఒక ట్రోల్ అవుతుంది, ఏంటంటే ఒక ఆడియో లాంచ్ లో తను ఏమంది అని అంటే, నేను ఈ సినిమాతో పుట్టింటికి వెళ్తున్నట్టుగా ఉంది నాకు అని చెప్పేసి అంటుంది. సో డెబ్యూ సినిమా అని చెప్పేసి మెన్షన్ చేసి పొగిడింది తెలుగు ఇండస్ట్రీని. సో దాని తర్వాత హిందీ వాళ్ళకి ఏంటి అంటే, మేం లైఫ్ ఇచ్చాం కదా అని ఒక థాట్ వచ్చింది. సో నాకు తెలిసి వాళ్ళు ఏదో కాంట్రవర్సీ, అంటే జాన్వీ పడిన వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు. అక్కడ తను ఫస్ట్ మన తెలుగు సినిమా, ఇంతకుముందు సినిమా తెలుగు చేసి ఇక్కడ చేసి అక్కడ చేసి తను ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే వాళ్ళు దానికి రిప్లై ఇవ్వచ్చు. బట్ తను చేసిందే ఫస్ట్ సినిమా కదా, వాళ్ళ మమ్మీకి లైఫ్ ఇచ్చిందే తెలుగు ఇండస్ట్రీ. ఎన్టీఆర్ ఏనాతోనే బాగా సినిమాలు చేశారు కదా. సో నా తెలుగులో డెబ్యూ అని చెప్పి ఉండొచ్చు, దాన్ని వాళ్ళు అలా తీసుకున్నారు. బట్ తను చెప్పింది నిజమే కదా, పుట్టింటికి వచ్చినట్టు ఉంది అని చెప్పింది కదా, అది వాస్తవమే కదా. ఫస్ట్ తెలుగు సినిమా, సో వాళ్ళని తక్కువ చేసి ఇక్కడ మాట్లాడలేదు. నేను పుట్టింటికి వెళ్ళినట్టు ఉంది. ఇప్పుడు పెళ్లి, ఇప్పుడు సపోజ్ హిందీ వాళ్ళు ఉంటారు, ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఇంటికి పంపించేస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 4 రోజులు ఉండవచ్చు, ఒక గ్యాప్ తర్వాత నా పుట్టింటికి వచ్చినట్టు ఉంది అనగానే నువ్వు పెళ్లి చేసుకుని అక్కడ మీ అమ్మ నాన్నలు పొగుడుతున్నావా అని తిట్టినట్టు ఈ సిల్లీ క్వశ్చన్ లెక్క ఉంటుంది. అదైతే కాంట్రవర్సీ చేయడానికి కూడా కరెక్ట్ కాదని అనిపించింది. కాకపోతే దేవరాకి తను చాలా ప్లస్, ఎందుకంటే ఎన్టీఆర్ అప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్, ఇప్పుడు ఈ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్, సాంగ్ లో కూడా చాలా బాగుంది. అసలు ఆ సాంగ్ లో అయితే తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా, మరి యాక్టింగ్ చూడాలి ఇప్పుడు తెలుగులో ఎలా చేస్తుందో, తను బాగానే చేస్తుంది. బట్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఏంది అనేది ఫుల్ సినిమా చూసిన తర్వాత మనం జడ్జిమెంట్ చేయగలుగుతాం. సో ఫైనల్లీ హిట్ అవబోతుంది, ఇదైతే పక్కా హిట్ అవుతుంది.
బాగా హిట్ అవ్వాలండి. ఇప్పుడు సినిమాలు ఆడట్లేవు, పెద్ద సినిమాలు కూడా ఆడకపోతే ఇక ఇండస్ట్రీ ఏమైపోతుంది? అందరికి రావాలి కదా డబ్బులు. అందరూ ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్లకు మంచి అవకాశాలు రావాలంటే సినిమాలు ఎక్కువ హిట్ శాతం ఎక్కువ కావాలి. ఇప్పుడే మన ఇండస్ట్రీలో హిట్ శాతం తక్కువ ఉంది. చిన్న సినిమాలు ఎట్లాగో ఆడట్లేదు, ఎట్లాగో జనాలు చూడట్లేదు. కనీసం పెద్ద సినిమాని ఆడితేనా క్యాంటీన్ వాళ్ళకి కానీ ఒక 4 రోజులు ఆడితే ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది. ఒక్కళ్ళు కాదు, 24 క్రాఫ్ట్స్ కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం దొరకాలని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.